కరోనా మరలా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ ఏంటి? దాని లక్షణాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సివిల్ అసిస్టెంట్ సర్జన్, గవర్నమెంట్ డాక్టర్ వసంత్ కుమార్ గారు. నమస్తే డాక్టర్. ఇస్ ఇట్ ఆడిబుల్ అమ్మా? ఎస్ సార్, వినిపిస్తుందండి. డాక్టర్ వసంత్ కుమార్ గారు. ఓకే ఓకే ఫైన్ మేడం. వసంత్ గారు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 257 కరోనా కేసులు ఇప్పటి వరకు మనం ఈ వీడియో చేసేసరికి నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళలో అయితే 62 ఎగబాకింది. ప్రజలందరిలోనూ ముఖ్యంగా ఒకలాంటి భయం వస్తుంది. సెలబ్రిటీస్ లో కూడా మనం కరోనా ఈ లక్షణాలు చూస్తూ ఉన్న నేపథ్యంలో ఏం చెప్తారు? మరలా ఎందుకు విజృంభిస్తుంది అనుకోవాలి? ఇప్పటి మాత్రం చెప్పాలనుకుంటున్నది, మనకు ఆల్ఫా, డెల్టా, ఒమైక్రాన్, BA1, BA2 ఇలా చాలా వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి. గత సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా వేరియంట్స్ మనకు అటాక్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదమ్మా. సార్, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ వైరస్ అనేది మన దగ్గరే ఉంది, మన పక్కలే ఉంది, మనం ఇన్ఫెక్ట్ అవుతూనే ఉన్న ప్రజలు. కానీ టెస్టింగ్ మాత్రం ఎక్కడ కూడా మనం అంత సీరియస్ గా తీసుకోవట్లేదు, చెయ్యట్లేదు కూడా. ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్ లో ఎక్కడ కూడా టెస్టింగ్ అనేది జరగట్లేదు. ఓన్లీ ఈ కేసెస్, మీరు చెప్తున్న కేసెస్ 257 కేసులు ఏదైతే ఉన్నాయో, ఓన్లీ 10% ఆర్ 15% గవర్నమెంట్ లో జరిగినాయి, మిగతా అన్ని కూడా ప్రైవేట్. ఇక చెప్పాలంటే 257 కేసులు అనేది మనం 3 రోజుల కింద ఉన్నది, ఇప్పటి వరకు అని కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా పెరగాలి, టెస్టింగ్ అయితే ఇంకా జరగలేదు కాబట్టి అంతే, ఆ స్టేజ్ లోనే ఉంది. అంటే యాక్చువల్ గా ఈ నంబర్ బయటకు వచ్చే లోపల ఈ మిడిల్ లో ఈ మీన్ వైల్ లో ఇంకా నంబర్ పెరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారా? ఎస్, డెఫినెట్లీ ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ఆంధ్రాలో 3 వచ్చాయని చెప్పారు. అవి కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ లో నమోదైనాయి, గవర్నమెంట్ లో కాదు. అక్కడ ఎందుకంటే ఎక్కడ టెస్టింగ్ చేయట్లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎందుకు సార్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం చూసినట్లయితే ఈ నంబర్ రోజు రోజుకి లేకపోతే గంటకి పెరిగిపోతుంది? ఎందువల్ల మరలా కరోనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎక్కువగా మాట్లాడుకోవాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటారు? నేను దీనికి సమాధానం ఏంటంటే, 6 నెలల కింది నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను, కరోనా ఉంది, లంగ్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ మన మన దగ్గర ఒక సిస్టమ్ మాత్రం బాగాలేదు. ఎందుకంటే ఇలాంటి దాన్ని ఫోకస్ చేయరు. ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు కాదు, గత 6 నెలల నుంచి వస్తూనే ఉన్నాయి కేసెస్. నాకు తెలిసినయే 16 కేసులు. దాంట్లో పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఓకే, మంత్రులకు కూడా వచ్చింది కానీ మీ అందరికి తెలియదు. అంటే మీరు చెబుతున్న ప్రకారం కోవిడ్ వేరియంట్ 1, 2 తర్వాత కరోనా కంప్లీట్ గా చచ్చిపోలేదు, ఉంది, ఆ వైరస్ ఉంది. వైరస్ ఉంది, ఉంటది, ఉంటేనే ఉంటది, రాబోయే రోజుల్లో కూడా వస్తూనే ఉంది కంపల్సరిగా. యా, సరే, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ వేరియంట్ లో లక్షణాలు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? చూడమ్మా, ఇప్పుడు ఇవాళ వచ్చిన రిపోర్ట్ ప్రకారము ఒక 101 కేసెస్ ముంబైలో వచ్చాయి, మహారాష్ట్రలో. ఓకే, దాంట్లో 16 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఓకే, 2 చనిపోయారు. గాట్ మై పాయింట్? అంటే 2 చనిపోవడం అనేది మీరు ఆల్మోస్ట్ 2% అని చెప్పవచ్చు డెత్ రేట్. ఓకే, 16 మంది జాయిన్ అయ్యారు, 2 చనిపోయారు. 16 మంది ఇప్పుడు ఇంకా హాస్పిటల్లో ఏదో ఒక స్టేజ్ లో ఉండొచ్చు వాళ్ళు. ఓకే, ఐదర్ వెంటిలేటర్, వార్డ్స్ లోనో, ఇంకో సివియర్ కండిషన్ లో ఎట్లా ఉన్నారు అనేది ఇంకా క్లియర్ గా వాళ్ళు చెప్పలేదు. బట్ 16 మంది అడ్మిషన్స్ అనేది బిగ్ ప్రాబ్లం అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ ఒమిక్రాన్ లో మనం చూసాము, అడ్మిషన్స్ అయ్యాయి కానీ నో డెత్ రేట్స్ అన్నట్టు, తక్కువ డెత్ రేట్స్ అనేది చెప్పారు. బట్ డెత్ రేట్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు ఇమీడియట్ గా కోవిడ్ తో చనిపోవడం అనేది కాకుండా కోవిడ్ కాంప్లికేషన్స్ తర్వాత కూడా హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. ఇది మాత్రం ఏ మీడియాలో ఎక్కడ మీకు కనిపించదు. ఎందుకంటే ఈ రోజమ్మా, జస్ట్ నేను ఒక 2 అవర్స్ బ్యాక్, 3 అవర్స్ బ్యాక్ ఒక మెసేజ్ న్యూస్ లో వచ్చింది. న్యూస్ లో నేను చూసినప్పుడు డ్రైవర్ కి హార్ట్ అటాక్,
సడన్ కార్డియాక్ అరెస్ట్. Hmm. దెన్ కండక్టర్ వచ్చి దూకి ఆ బస్ని ఆపాడు, లేకుంటే అందులో ఉన్న 30-40 మంది 50 మంది ప్రాణాలు గల్లా. ఇలాంటి ఘటనలు చాలా అవుతున్నాయి. అంటే కోవిడ్ అనేది ఇప్పుడు ముఖ్యంగా వ్యాక్సిన్ తోటి ఐసిఎంఆర్ అండ్ యూనియన్ హెల్త్ మినిస్టర్ నడ్డా గారు వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే వ్యాక్సిన్ తో డెత్స్ కాదండి, ఇది సడన్ కార్డియాక్ అరెస్ట్లు Hmm. అని చెప్పేసి చెప్పారు. కానీ మరి ఎందుకు డెత్స్ అవుతున్నాయి అనేది మాత్రం చెప్పలేదు. సార్ ఇప్పుడు ఈ రోజు సాధారణంగా నాకున్న డౌట్ను మీ దగ్గర పెడుతున్నాను. ఇది కూడా అంటే నా ఓన్ డౌట్ అని కాదు, కొంతమంది దగ్గర విన్న డౌటే. ఎవరైతే ఈ కోవిడ్తో బాధపడుతున్నప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నారో వాళ్ళు ఉమ్, అంటే ఆ కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడ్డారు. కొంచెం yes. గ్యాప్ తీసుకున్నా సరే కార్డియాక్ అరెస్టో ఇంకొక ఇబ్బందితోనూ ఇంకొక ఇన్ఫెక్షన్తోనూ చనిపోయిన వాళ్ళ నంబర్ ఎక్కువగానే ఉంది అనేది వింటూ ఉన్నాం. ఇది నిజంగా అపోహ, లేకపోతే ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా వాళ్ళు చనిపోయారా? ఇప్పుడు ఈ పదానికి ఏదైతే ఉందో వ్యాక్సిన్ ఏదైతే యూకే నుంచి మనకు రావడం జరిగింది. యూకే అంటే మనకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు అస్ట్రాజెనికా కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తయారు చేసి పంపించారు మనకి. హ్మ్. ఓకే, అదే అస్ట్రాజెనికా కోవిషీల్డ్ మన దగ్గర కోవిషీల్డ్. ఆ వ్యాక్సిన్ అక్కడ యూరోప్ లో, అంటే యూరోప్ అంటే మొత్తం కాదు, ఓన్లీ గ్రేట్ బ్రిటన్ యూకే ఏదైతే ఉందో వాళ్ళు ఒక్క డోస్ ఇచ్చేసి చెత్త బుట్టలో పడేసి, హ్మ్. ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. లేకుంటే వాళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళు సెకండ్ డోసు బూస్టర్ డోస్, ఎందుకంటే వాళ్ళ వ్యాక్సిన్ కాబట్టి. ఆ వ్యాక్సిన్ మనము ఇండియాలో ఆ, ఆధార్ పూనా వాళ్ళ తీసుకొచ్చి మన ఇండియాలో మన ప్రభుత్వంతో అది చేసేసి మనకి ఇవ్వడం జరిగింది. మనం ఒక డోసు సరే వాళ్ళు ఆపేశారు కదా, ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఆపలేదు. అలా డోసెస్ ఇచ్చుకుంటూ పోయాం, 3 డోసెస్ 2 డోసెస్ ఇచ్చుకుంటూ పోయాం. బేసిక్ థింగ్ ఏంటంటే కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పేసి తర్వాత కూడా మొన్న సుప్రీం కోర్టులో గత సంవత్సరము ఏప్రిల్లో, ఇదే టైంకి ఏప్రిల్లో ఈ వ్యాక్సిన్ చాలా డేంజరస్, థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్. అంటే థ్రాంబోసిస్ అంటే క్లాట్ ఫామ్ అవుతుంది ఈ వ్యాక్సిన్ తోటి. థ్రాంబోసైటోపినియా అంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, చాలా మందిలో పడిపోతున్నాయి అని చెప్పడం జరిగింది. వాళ్ళు 1% అన్నారు, కానీ నేను 3500 కేసు రిపోర్ట్స్ ఇస్తే దాంట్లో 50-60% పీపుల్, చాలా మందిలో ప్లేట్లెట్స్ ఇప్పుడు పడిపోయి ఉంటాయి, అలానే కంటిన్యూ చేయాలి వాళ్ళని. సో ఈ వ్యాక్సిన్ తోటి క్లాట్స్ ఫామ్ అయినాయా అంటే వాళ్ళే చెప్పారు క్లాట్స్ ఫామ్ అయినాయి. దానికి కొత్తగా నేను స్టార్టింగ్ లో చెప్పుకుంటూ వస్తున్నాను, కానీ వాళ్ళు దానికి ఎస్ క్లాట్స్ అయితే ఫామ్. మరి ఎంతవరకు ఇప్పుడు మన లివర్ మంచిగా ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. మన లివర్ ఎప్పుడైతే పాడవుతుందో క్లాట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎవరికైనా ఫామ్ అవుతుంది. సో అది కోవిషీల్డ్ తో చేసి, ముఖ్యంగా మన ఇంకొకటి ఏంటంటే ఈ వైరస్ ఏదైతే ఉందో కోవిడ్ వైరస్ అంటేనే లంగ్ ఇన్ఫెక్షన్ చేస్తుంది అని చాలా మందికి ఒక అపోహ. ఇది తప్పు అని ప్రూవ్ చేస్తాను నేను అంతే. ఎందుకంటే లంగ్ అనేది ఒక బ్లడ్ సప్లైతో, దానికి బ్లడ్ సప్లై కాకుండా ఈ క్లాట్స్ అనేది అడ్డుపడుతుంది. లంగ్ ఆపినప్పుడు ఆ అల్వియోలై అంటాము, ఆ అల్వియోలై రీజన్ అంతా కూడా బ్లడ్ సప్లై లేక ఎండిపోవడం, కుళ్ళిపోవడం, డ్యామేజ్ అవ్వడం వల్ల అది లంగ్ డిసీజ్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ క్లాట్స్ ఫార్మింగ్ డిసీజ్, క్లాట్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇది అందరిలో ఫామ్ అవుతాయి. ఎవరైతే లివర్ మంచిగా ఉందో వాళ్ళు ఎస్కేప్ అవుతారు. ఎవరైతే లివర్ బాగాలేదో, ఎటువంటి ఇంకా కోమార్బిడిటీస్ ఉన్నాయో, ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇలాంటి సడన్ కార్డియాక్ అరెస్ట్లకు కారణం కోవిడ్ ఉన్నది, కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఉంది. ఇప్పుడు కోవిడ్ నుంచి మనం వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ప్రధాన రీజన్ ఆ డెత్ నుంచి మనం బయటపడడానికి. ఎస్ సార్. అవును. బట్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మినిమం 6 months 1 year గ్యాప్లోనే మళ్ళీ మనం కార్డియాక్ అరెస్ట్ వచ్చి అదే డెత్ని మనం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకు ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు? ఇతరత్ర అంటే షుగర్, బీపీ ఇలాంటి ఇబ్బందులతో ఉన్నవాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుంటేనే
ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా? ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు? ఇప్పుడు ఒక గుడ్ క్వెషన్ అమ్మా. ఇప్పుడు పాలకులు ఏం చేస్తారంటే మన తెలంగాణనే చూసుకుందాం. అప్పుడున్నది కేసీఆర్ గారు. కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకోలే. హా! మీరు తీసుకోకపోతే మీ రేషన్ కట్టు, మీకు అన్ని కట్టు అని చెప్పారు. యెస్. ఉన్నది మీకు దేర్ ఈస్ లైవ్ డేటా ఉంటుంది మీకు హ్మ్. యూట్యూబ్ లో కానీ మీ ఛానల్స్ లో కానీ అన్ని ఛానల్స్ లో ఇచ్చారు. మీరు తీసుకోకపోతే రేషన్. మరి ఆయన ఎందుకు తీసుకోలేదు? చాలా మంది నాయకులు తీసుకోలేదమ్మా. మిగతా కొంతమంది అధికారులు కూడా స్కిప్ చేశారు. కానీ అమాయకులు ప్రజలు మాత్రం తీసుకునేలా చేశారు. తీసుకునేలా చేశారు. మీరు రైట్ చేశారు. సార్? తీసుకునేలాగా చేశారు. ఎస్. ఇప్పుడు సరే ఆ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పేసి ఒక్క అధ్యయనం ఏమైనా చేశారా? ఒక రిపోర్ట్ ఉందా? పనిచేస్తుంది అని చెప్పారు. హ్మ్. ఈ రోజు అమెరికాలో ఫైజర్ కానీ లేకుంటే మెడోనా కానీ దాని మీద చాలా అసలు సెనేట్ అక్కడ పార్లమెంట్ లో అక్కడ ఏదైతే ఉన్నత సెనేట్స్ అంటారు అక్కడ హ్మ్. అంటే ఎంపీలు వాళ్ళంతా సార్. రోజు గోల గోల చేస్తున్నారు. ఎందుకు వచ్చింది వైరస్? ఎలా వచ్చింది? ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇంత ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది? ఎందుకు ఇంత దీని మీద అది చేస్తారని అక్కడ చేస్తున్నారు. మన దేశంలో ఎక్కడ జరగట్లేదు. మన దేశంలో ఇలాంటిది డిస్కషన్ లేదు. ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ పాప చనిపోయింది 18 ఇయర్స్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేస్తే దాన్ని తీసుకోలేదు సుప్రీంకోర్టు. హ్మ్. మొన్న దే హ్యాడ్ అడ్మిటెడ్ దట్ కేస్. అంతకన్నా ముందు పోరాటం చేస్తూనే పోయాడు అయ్యో అని చెప్పేసి. ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఇదే కోవిషీల్డ్ వ్యాక్సిన్ మీద ఒకటి చూడండి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏదైతే యూకేలో సుప్రీంకోర్టు వాళ్ళు అడ్మిట్ చేసుకొని అక్కడ వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎవరైతే చనిపోయారో ఎవరైతే ప్రాబ్లమ్స్ వచ్చింది దాంతో అని చెప్పేసి వాళ్ళకు కంపెన్సేషన్ ఇచ్చారు కొన్ని కోట్లు. కానీ ఇండియాలో ఇంతమంది చేసిన నో యూస్. అసలు అడ్మిట్ తీసుకోలేదు. కేసే తీసుకోలేదు. మొన్న రీసెంట్ తీసుకోలేదు. సో ఇది 100% ప్రొటెక్షన్ అని ఎక్కడ రాయలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. అంటే ప్రొటెక్షన్ అంటే మీకు మీరు 3 డోసులు తీసుకున్నా 10 డోసులు తీసుకున్నా 100 డోసులు తీసుకున్నా ఆ వైరస్ వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తుంది. అంటే చేస్తే ఒక సివియారిటీ రాదంట. ఓకే. సివియారిటీ మీన్స్ మీరు హాస్పిటలైజ్ అడ్మిషన్ కారు. ఆ తర్వాత మీకు ఎటువంటి డెత్స్ అనేది రాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ స్టిల్ డెత్స్ అనేది మీరు చూసారు. ఆ డెల్టాలో మన వ్యాక్సిన్ తీసుకున్నాం. డెల్టా తర్వాత ఒమిక్రాన్ లో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. బట్ డెత్స్ జరుగుతున్నాయి. అది ఎందుకు జరగట్లేదు అంటే వ్యాక్సిన్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కొంతమందిలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో డెత్స్ ఇమ్యూనిటీకి దానికి సంబంధం లేదండి. వీళ్ళకి ఒకటి ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఎంతవరకు అయితే ప్రజలకు ఇవ్వాలనుకున్నారో ఇచ్చేసారు అంతవరకు. ఇప్పుడు దాని మీద ఇంకెక్కువ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం అయితే చేయరు. సార్ ఇప్పుడు అంటే ఈ వేరియంట్‌లో ఇంతకు ముందులాగే దగ్గు, జలుబు, ఫీవర్ ఈ లక్షణాలే చూడొచ్చా? లేకపోతే ఇంకేమైనా యాడ్ ఆన్ అయ్యాయి అనుకోవచ్చా? దీంట్లో లాస్ ఆఫ్ స్మెల్ ఉందమ్మా. మనకు ఆల్ఫా డెల్టాలో చూసాం లాస్ ఆఫ్ స్మెల్ అనేది, హ్మ్. లాస్ ఆఫ్ టేస్ట్ స్మెల్ అనేది ఈ వేరియంట్ కూడా చూసాము. నేను ముందుగా చెప్పాను హాస్పిటల్ అడ్మిషన్స్ 100లో 16 మంది అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అడ్మిట్ అవుతారు. గుర్తుపెట్టు. అంటే ఓకే. లంగ్ డ్యామేజో లేకుంటే ఇంకో సమస్య ఉంటేనే డాక్టర్స్ అడ్మిట్ చేస్తారు. అనవసరంగా డాక్టర్స్ ఎప్పుడు ఊరికే టైం పాస్ గా ఇలాంటి కోవిడ్ కేసెస్ ని పెట్టుకోరు. అంటే మీరెప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. అంటే కోవిడ్ అనే కాదు ఎస్. డిఫరెంట్ వైరస్‌లకి సంబంధించి అవేర్‌నెస్ మీ పరిధిలో వరకు ఇస్తూనే ఉన్నారు. బట్ ఫోకసింగ్‌లోకి రాలేదు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి ప్రజలకి లేదు అంటారా? ఎక్కడ జరుగుతుందంటారు? ఆ హర్డిల్ ఏంటంటారు? చూడమ్మా నేను ఒక చిన్న ఎంప్లాయీ, చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. సివిల్ అసిస్టెంట్ డాక్టర్, హ్మ్. సివిల్ అసిస్టెంట్ సర్జన్. ఓకే. ఒక్క మెడిసిన్ ని కనుక్కోవడానికి ముక్కు తిప్పలు పడుతున్నది ప్రపంచం అంతా. అర్థమైందా? ఒక్క మెడిసిన్ సార్. ఆ! కనుక్కోవడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం తెలంగాణ ప్రభుత్వమే కేసీఆర్ గారు 1,00,00,000 నష్టం అన్నారు. ఇప్పుడు 1,00,00,000 పైన లాభం వస్తుండే మనం. 1,00,00,000 నష్టమైంది. ఇప్పుడు ఏందంటే కొందరికి ఇప్పుడు చూడండి ఫేమస్ అనడానికి
ఒక మంచిని ఎప్పుడు తొక్కనికి 100 మంది ఉంటారండి. నేను ఒక్కని సాధించిన చూపిస్తున్నా తీసుకోమంట. నా తప్పు లేదు ఇక్కడ. నేను మీడియాలో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు మీకు ఎందుకు వ్యూస్ రాదు? ఇప్పుడు ఈ వీడియో మీరు పెట్టినారు లాస్ట్ టైము. కానీ కనిపించదు. ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ ఆర్డర్ చేసింది. ఇలాంటి వాని వీడియో ఆపండి. ఇలాంటి వాడి వీడియో చూడనీయకుండా చెయ్యండి. మిగతా వాళ్ళది ఆనందయ్యనో ఇంకొక అయ్యనో వస్తారు. వాళ్ళని జాకీ పెట్టి ఆకాశానికి లేపండి. దాన్ని లేపనీకి అన్ని పెద్ద పెద్ద మీడియాలన్నీ వస్తాయి. నాలాంటి దానికి మాత్రం కాదు. ఇప్పుడు చూడండి మీరు సోషల్ మీడియా వాళ్ళు చాలా మంది మా ప్రజలు బాగోగు కోరుకొని మీ ఆహా టీవీ వాళ్ళు కానీ మిగతా ఛానల్స్ కానీ మంచి కోరుకొని మీరు ముందుకు వచ్చి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను నిరాహార దీక్ష చేస్తానమ్మా 3 రోజులు. తినలేదు, అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు. ఒక రూమ్ లో ఉండి నిరాహార దీక్ష చేశాను. చేసినప్పుడు చాలా ఛానల్స్ వచ్చాయి. అండ్ పెద్ద పెద్ద డిఎస్పీలో ఎస్పీ రేంజ్ వాళ్ళందరూ వచ్చి మీరు బయటకు రండి రావాల్సిందని. నేను మీడియాతో కూడా ఆ రోజు మాట్లాడాను. నేను రాను, కేసీఆర్ గారు ఏదన్నా చేస్తే నేను వస్తానని. అప్పుడున్న హెల్త్ మినిస్టర్ హరీష్ రావు చేస్తే వస్తాను. కేటీఆర్ గారికి 2500 ట్వీట్లు చేసిన ఆయన స్పందించమని చెప్పేసి అడిగారు. ఆ? ఆ రోజున్న మా లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చి అప్పుడు నేను చేపిస్తాను అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు, మాట్లాడించారు. బట్ జరగలేదు. నా తప్పేముందమ్మా దాంట్లో? ఇప్పుడు ఇప్పుడు నేను ఒక డాక్టర్ గా నేను మందులు ఇస్తున్నాను మీకు, తీసుకొని మీకేం బాధ? ఇప్పుడు మీకు మందు వద్దా? ఇప్పుడు మీరు సామాన్యులు, మీరు యాంకరే కానీ మీరు మీ మీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఇప్పుడు చాలా మంది ఛానల్ ఎడిటర్స్ నాకు ఫోన్ చేసి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ సామాన్యునికి రీచ్ కావాలి. ఎందుకు? తప్పు సరే. ఎవరిది అంటారు ఇక్కడ? హ్మ్. ఇప్పుడు ఇప్పుడు నన్ను తొక్కుతున్నారు అనుకుంటున్నారు మీరు. సార్ మీ మీ వర్షన్ వర్డ్స్ లో మీరు ఎందుకు పైకి రావట్లేదు అనే పదానికి నన్ను మిమ్మల్ని తొక్కుతున్నారు అని నేను అంటాను. నన్ను తొక్కుతున్నారని అంటాను మీరు. మీరంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ప్రజలకు నాకు మధ్యలో చాలా మంది ఉన్నారు. ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, బడా నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక పెద్ద గోడ, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. కానీ ఇక్కడ నుంచి అక్కడ ప్రజలకు అందదు. ఎందుకంటే పబ్లిసిటీ కావాలి దీనికి. ఎవరు ఇవ్వాలి? నేను ఫ్రీగా నేను గవర్నమెంట్కి నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది చెప్పాను. ఐసీఎంఆర్ ఢిల్లీకి పోయి నేను వాళ్ళకి ఇచ్చాను. 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టాను. ఆ యూనియన్ హెల్త్ మినిస్టర్కి ఇచ్చి వచ్చాను. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఛానల్కి ఫోన్ చేసి నేను చేశాను. కానీ రాలేదు, ఎవరు పబ్లిష్ చేయలేదు. ఎలా కనిపిస్తుంది మీకు? మిగతా సామాన్యునికి ఎలా కనిపిస్తుంది? కనిపించదు. సో ఇది 5 సంవత్సరాలు అయిపోయిందమ్మా. నేను డెంగూది కూడా చెప్పాను. డెంగూ 100% ట్రీట్మెంట్, నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరుగుతాయని. అంటే ఇప్పుడు కరోనా ఆ, ఒకటే ఉందంటారా? మీరు అంటున్నట్టుగా డెంగ్యూ, చికెన్ గున్యా ఈ వైరస్లు కూడా ప్రస్తుతానికి ఉన్నాయా మన మన దగ్గర? మన దగ్గర కూడా ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. అండ్ మీరు మీరు చూసినట్టయితే కర్ణాటకలో 115 కేసులు ఎంతనో వచ్చాయి లాస్ట్ మంత్. లాస్ట్ ఉమ్, అంటే ఈ మే సీజన్ లో. అంటే మీరు చూడొచ్చు, చికెన్ గునియా కూడా వచ్చాయి. స్టిల్ ఐఎమ్ ట్రీటింగ్ ఆల్ ద కేసెస్. ఒక్క రోజులోనే ప్లేట్లెట్స్ పెరగడం, ఒక్క రోజులో జ్వరం పోవడం. ఇది వద్దా మీకు? మీరందరూ ఇప్పుడు ప్రజలు ఒకటే కావాలా? లక్షలు కోట్లు పెట్టి పెద్ద ఏసీ రూమ్ లో పడుకొని అడ్డమైన చెత్త ట్రీట్మెంట్ తీసుకొని ఎన్ని రోజులు ఇలా ఉన్న ఆస్తులు అమ్ముకొని ప్రాణాలు పోగొట్టుకొని 4 రోజులు తక్కువ కోవిడ్ ట్రీట్మెంట్ కి ఎవరన్నా ఒక్క డాక్టర్ని చూపించండి అమ్మా. 100 మందిని పెట్టండి. ఇప్పుడు 100 మందిని నా ముందు పెట్టండి. నేను రిపోర్ట్స్ సహా సబ్జెక్ట్ తో సహా మెకానిజం తోటి సైంటిఫిక్ డేటా తోటి వస్తా, ముందు పెట్టండి. సరే ఇప్పుడు ఇప్పుడు ఫైనల్ గా సార్, ఇప్పుడు ఫైనల్ గా ఈ వేరియంట్స్ కి సంబంధించి ఎలాంటి మందులు వేసుకోవాలి, అంటే ఆ ట్రీట్మెంట్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతారు? మెడిసిన్స్ ఉన్నాయమ్మా. మెడిసిన్స్ అన్ని కూడా చాలా తక్కువ కాస్ట్ అవైలబుల్ అన్ని చోట్ల ఉన్నాయి. అది నేను మెడిసిన్ చెప్తే ఇప్పుడు ఏంటంటే బ్లాక్ చేసేస్తారు. అర్థమైందమ్మా? అంటే జ్వరం వస్తే ఇప్పుడు నార్మల్ గా వేసుకునే పారాసెటమాల్, డోలో వేసుకుంటే సరిపోద్ది అంటారా? లేకపోతే ఈ వైరస్ కి సంబంధించి వేరే వేరే మందులు ఏమైనా ఉన్నాయంటారా? చూడమ్మా, డోలో అనేది జ్వరానికి ఓకే. హా, నేను అంటున్నాను ఈ ఫీవర్ వస్తే ఒక్క రోజులో తగ్గిపోతుంది అంటున్నాను.
ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఈ మెడిసిన్స్ వాడినట్టయితే. మరి డోలో అవసరం ఏముందమ్మా? ఇప్పుడు చాలా మంది ఫూల్స్ ఏం చేస్తున్నారంటే డోలో వేసుకోండి ఏం కాదు. వాడు చేస్తే వీళ్ళు చూస్తారా పోయి? ఆ పిల్లలు రోడ్డు మీద పడితే వీళ్ళు చూస్తారా? వాళ్ళు ఎక్కువ కట్టలు కట్టలు లక్షలు లక్షలు డబ్బులు ఇస్తే మాత్రం లోపలే చేసుకుంటారు. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, వైద్యం ఉంది, మందులు ఉన్నాయి. ఇది మందులు అనేది ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీకు మీడియా ద్వారా, ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ చేసేస్తారు. బ్లాక్ చేస్తే ఏమవుతుందమ్మా? ఇప్పుడు రేపు నేను ఎవరన్నా కావాలి నాకు అని చెప్పేసి నేను అడిగితే నేను వాళ్ళకు ఆ, చెప్పిన అనుకోండి, సార్ ఎక్కడ దొరకట్లేదు ఏం చేయాలంటే నేను కూడా ఏం చేయాలి, మీరు కూడా ఏం చేయాలి. సో ఇది ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము ముందుగా ఈ కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఈ గల్లీల నాయకుల లేకపోతే స్టేట్ నాయకుల ఎమ్మెల్యేల ఎంపీల ఎంపీల మినిస్టర్సా ప్రతి ఒక్కరికి అది ఉంది. ఈవెన్ సామాన్యులు అంటున్నాను, జడ్జిలు కానీ లాయర్లు కానీ పోలీసు కానీ ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి మానవుడు 840 కోట్ల మంది ప్రజలకు నేను సమాధానం చెప్తున్నాను. ఇది బయటకు పెద్ద ఎత్తున వచ్చేసి ఆన్సర్స్ మీకు 4 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. సినిమా అంతా 4 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నా వారాలు నెలలు తరబడి అవసరమేముందమ్మా? మందులు ఉన్నాయి వాడుకోండి, అది చేసుకోవచ్చు. అంతేకాని ఇప్పుడు మందులు చెప్పడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ నేను ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పాను, కానీ బ్లాక్ చేసేసారు ఒకసారి. సో అలాంటి రిపీటెడ్ గా చేస్తే మంచిగా ఉండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీరు ప్రభుత్వంతో మాట్లాడి చేయించండి, కేంద్ర ప్రభుత్వంతో తీసుకురావాలనుకుంటున్నారు, తీసుకురావద్దు అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వేరియంట్ లో తీసుకురాకపోతే డెత్ రేట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మళ్ళీ ఈ మాస్క్లు వేసుకోవడం, లాక్డౌన్ దిశగా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డెత్ రేట్ అనే మీ పదం యూజ్ చేసినప్పుడు, ఇప్పుడు 100 మంది మనం చూసినట్టయితే దాంట్లో 50% పీపుల్ కి ఏదో ఒక రోగం ఉంటుందమ్మా. ఒక డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి, ఒకరికి 2-3 కూడా ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళ డెత్ అయినప్పుడు కోమార్బిడ్ అంటాం. ఓకే, వీళ్ళు లెక్కలో రారు, నా లెక్కలో అందరు వస్తారు. అందరినీ కాపాడే మందు కోమార్బిడ్ ఉన్న వాళ్ళు, హార్ట్ పేషెంట్ లాగైనా కానీ ఇంకా ఇతర ఏదైనా సరే, నేను ట్విట్టర్ లో కూడా పెట్టాను, ఒక 3 years బ్యాక్ పెట్టాను, అన్వాక్సినేటెడ్, డయాబెటిక్, హైపర్ టెన్సివ్, 3 సార్లు స్టంట్ పడ్డది, ఇవన్నీ కూడా పెట్టాను. బట్ వాళ్ళందరికీ కూడా ఏమి కాదు, ఎవరికి ఏం కాదు. 100 to 100% డెత్ రేట్ ఉండదు ఈ మెడిసిన్ వాడితే. హాస్పిటలైజేషన్ ఉండదు. ప్రశాంతంగా 4 రోజులలో నెగిటివ్ అవుతాయి. మిగతా వాళ్ళకు కూడా, ఇంట్లో వాళ్ళకు కూడా మనము ఎటువంటి వైరస్ సోకనీయకుండా 1%తో అయిపోతుంది. దేశ రాష్ట్రంగా ఒక ఇంటి నుంచి బయటకు పోదు, ఇంకో ఇంట్లో పోదు, ఇంకో వేరే వాళ్ళ గల్లీలోకి పోదు, ఏరియాకి పోదు, స్టేట్ లో పోదు, ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బట్ డెత్ రేట్ ఈ మెడిసిన్స్ వాడనట్టయితే పెరుగుతూ ఉంటుంది. బట్ అందులో కోమార్బిడ్స్ అన్ని తీసేస్తే నార్మల్ వాళ్ళు కూడా కొన్ని రోజుల పాటు తర్వాత వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది, ఎవరికి వారుగా. డెఫినెట్లీ మందు ఉన్నప్పుడు వాడుకోనికేందమ్మా? ఓకే సార్. మందు లేనప్పుడు మీరు అందరూ ఇప్పుడు అన్ని మీడియా ఛానల్స్ లో ఒక్క మందు అడగమనండి, మందు చెప్పండి సార్ అడగండి, 4 రోజులలో నాకు మందు కావాలని చెప్పేసి అడగమనండి. సార్ లేదు అంటే నాలాంటి వాళ్ళతోటి తీసుకుపోని పోమనండి, ఇంకేముంది దానికన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు కోవిడ్ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ప్రభుత్వం ఏం చేయాలనేది చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.